శృంగారంలో రెచ్చిపోవాలంటే ఇన్నాళ్లుగా వయాగ్రానే వాడేవారు మగ మహారాజులు. కానీ ఇక మీదట దాని అవసరం ఉండకపోవచ్చు. బ్రిటిష్ శాస్త్రవేత్తలు తాజాగా చాక్లెట్లో ఉండే 3 వయాగ్రాను కనిపెట్టారు. ఈ 3 వయాగ్రాకు కిస్ పెప్టిన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్తలు ఇది శరీరంలోకి చేరుకుంటే చాలు 3 కాస్త ముద్దుముచ్చట్ల వైపు వెళ్ళిపోతుందని అంటున్నారు. కళాత్మకత లేని కన్నులెందుకు, సరస శృంగారం తెలియని బ్రతుకెందుకు అన్నాడో కవి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ హైటెక్ యుగంలో అన్నీ రెడీమేడ్గానే దొరికిపోతున్నాయి. ఇప్పుడు వయాగ్రా ఉంటే చాలు, ఆ మూడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తోంది. అందుకే వయాగ్రా అమ్మకాలు 3 ముద్దులు 6 కౌగిలింతలు అన్నట్లు సాగుతున్నాయి. వయాగ్రా ఉంటే తప్ప శృంగార కాంతను కన్నెత్తి చూడని పురుష పొంగవులకు ఇకపై ఆ అవసరమే లేదు. ఎంచక్క చాక్లెట్లు తింటే చాలు, ప్రణయ సామ్రాజ్యంలో అపర మన్మథుడిగా రెచ్చిపోవచ్చు. ఇది 100కి 100 పాళ్ళు నిజమని లండన్ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. చాక్లెట్లలో శృంగార కాంక్షను కలిగించే వయాగ్రా లాంటి హార్మోన్ ఉందని వీరు కనిపెట్టారు. అంతటితో ఊరుకోకుండా ఈ హార్మోన్కు కిస్ పెప్టిన్ అని నామకరణం కూడా చేసేశారు. ఈ హార్మోన్ మగవారి మూడ్ను శృంగారం వైపు మళ్లిస్తుందట. ఈ కిస్ పెప్టిన్ శరీరంలోకి చేరగానే మనసు రసికత వైపు మళ్లేలా మరులుగొలుపుతుందట. ఇదేదో బాగుందే అనుకున్న శాస్త్రవేత్తలు కిస్ పెప్టిన్తో 3 వయాగ్రా ఇంజెక్షన్ల తయారీలో మునిగిపోయారు. శృంగార సామర్థ్యం లేని వారి పాలిట వయాగ్రా దివ్యౌషధమే. అయితే ఇప్పుడు ముసలివాళ్ల కంటే యువతే వయాగ్రా కోసం ఎగపడుతోంది. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్నవారే ఇలాంటి ఉత్ప్రేరకాలను ఎక్కువగా వాడుతున్నారు. నిజానికి టీనేజ్లో ఉన్నవారిలో సెక్స్ సామర్థ్యం పూర్తి స్థాయిలో ఉంటుంది. 35 నుంచి 40 ఏళ్ల మధ్య శృంగార సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. అయినా యువత వీటిని ఎందుకు కోరుకుంటుంది? హైటెక్ జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. లైఫ్లో లేట్గా సెటిల్ కావడం, జింక్ ఫుడ్, పని ఒత్తిడి వంటి సమస్యలతో శృంగారంపై ఆసక్తి పోతోంది. అయినా రస సామర్థ్యంలో రారాజుగా నిలబడాలనే యువకులు వయాగ్రాలను వాడుతున్నారు. నిజానికి వీరికి కావాల్సింది 3 వయాగ్రాలని లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. కిస్ పెప్టిన్తో మూడ్ను చిటికెలో తెచ్చుకోవచ్చని టీనేజ్ పిల్లల జీవనశైలిపై చేసిన పరిశోధనల్లో తాము ఈ 3 వయాగ్రాను కనిపెట్టామని లండన్ ఇంపీరియల్ కాలేజీ పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ వాజిద్ ఢిల్లీలో ప్రకటించారు. To a higher degree compared to when they received a saline control infusion, and so their limbic brain activity was heightened by Kisspeptin administration, specifically when they were looking at sexual and couple bonding images. There was no stimulation when they were looking at neutral images, indicating that this was a specific effect. మూడ్ను పెంచే కిస్ పెప్టిన్ను ఇంజెక్ట్ చేసిన యూత్ శృంగారానికి బాగా కనెక్ట్ అయింది. శృంగారంలో ఇరకదీయడమే కాకుండా భాగస్వామితో సంబంధాలు మెరుగుపడ్డాయి. మెదడును ప్రేరేపించే ఇలాంటి హార్మోన్తో 3 వయాగ్రాను తయారు చేస్తే ఇక తిరిగే ఉండదని తాము గుర్తించినట్లు పరిశోధక బృందం చెబుతోంది. చాక్లెట్లు తినగానే టీనేజ్ పిల్లలు గర్ల్ ఫ్రెండ్స్తో రొమాన్స్ బాగా చేసినట్లు ఈ బృందం గుర్తించింది. ఈ క్రమంలోనే కిస్ పెప్టిన్ హార్మోన్ను కనిపెట్టింది. ప్రపంచంలోని ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరికి శృంగారంపై ఆసక్తి ఉండడం లేదని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి వారిని అపర మన్మధులుగా మార్చడానికి తాము కనిపెట్టిన మందు అమోఘంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.